అలాగే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, అభినందనలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా 12,000 కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ అనౌన్స్ చేశారో, అలాగే రాజధాని అభివృద్ధి కోసం, అలాగే ఈ యొక్క రైల్వే జోన్ విషయంలో అయితేనేమి, అలాగే ఇక పోలవరం విషయంలో అయితేనేమి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు. ఇలా అభివృద్ధి బాగా భౌగోళికంగా చూస్తే హిందూపురానికి మంచి భవిష్యత్తు. సో ఇప్పుడు మొన్న మా ఫైల్స్ కూడా నేను మూవ్ అవుతున్నాయి. మొన్న 92 కోట్లు ఏదైతే ఈ యొక్క రోడ్స్ వాటికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు మంజూరు చేస్తున్నారు. అలాగే ఈ 120 కోట్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్కి మరమ్మతులు పైప్ లైన్ అయితేనేమి మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటింటికి కుళాయి నీళ్లు ఇవ్వడానికి అయితేనేమి, ప్రతి కుళాయికి నీళ్లు ఇవ్వడానికి అయితేనేమి, అలాగే ఈ మాకు ఇది ఉంది మన చలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం, అదొక 850 కోట్ల. అంటే అప్పటికిప్పటికి ఎస్కలేషన్ ధరలు పెరిగినాయి. అప్పుడేమో ఇప్పుడు 550, ఇప్పుడు ఇవాళ 850 అయింది. అంటే పోయిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇక ముందు దాన్ని బాగా అభివృద్ధి చేస్తామని వాళ్ళకి గిట్టుబాటు ధరలు రైతులకు వచ్చేలా. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కొంచెం పంట మీద ఎక్కువ శ్రద్ధ కనబరచట్లేదు రైతులు కూడా. అంటే వాళ్ళకి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళకి ఉన్న బకాయిలు అయితేనేమి, ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా మా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. త్వరగతిని సెరికల్చర్ను కూడా డెవలప్ చేసి తప్పకుండా మొత్తం సర్వతోముఖ అభివృద్ధి, హిందూపురం సర్వతోముఖ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది, రూపొందిస్తుంది, ముందుకు తీసుకొస్తుంది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది, ఇంప్లిమెంట్ చేసేది అధికారులు, బ్యూరోక్రాట్స్. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి బ్యూరోక్రాట్స్కి ఎటువంటి తేడా లేదు. అందరూ ప్రజల సేవ చేయడానికే. ఆనాడు ఆయన అన్నట్టు రామారావు సమాజమే దేవాలే, అందులో ప్రజల దేవుళ్ళు, నేను అందులో ఒక అర్చకునిలాగా మేమంతా ఈ సమాజానికి పనిచేయడానికి అర్చుకున్నాం. ప్రజల్లోకి తీసుకెళ్లేది, ఇంప్లిమెంట్ చేసేది అధికారులు, బ్యూరోక్రాట్స్. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి బ్యూరోక్రాట్స్కి ఎటువంటి తేడా లేదు. అందరూ ప్రజల సేవ చేయడానికే. ఆనాడు ఆయన అన్నట్టు రామారావు సమాజమే దేవాలే, అందులో ప్రజల దేవుళ్ళు, నేను అందులో ఒక అర్చకునిలాగా మేమంతా ఈ సమాజానికి పనిచేయడానికి అర్చుకున్నాం. నేను అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ఫస్ట్ విభజన అయినప్పుడు రాష్ట్రం, తర్వాత అధికారం లేనప్పుడు కూడా వారెంతో సహాయ సహకారాలు అందించారు నాకు.